నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు జీఎం కార్యాలయం మందమరిలో ఏఐటియుసి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఈటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏరియా బ్రాంచ్ జాయింట్ సెక్రటరీ గాంధీ శ్రీనివాస్, జీఎం కమిటీ మెంబర్ సివి రమణ, పిట్ కార్యదర్శి సృజన, గీతిక మరియు ఏఐటియుసి నాయకులు మల్కలపల్లి వెంకటేశ్వర్లు, కేక్ 5 పిట్ సెక్రటరీ సంపత్, బొమ్మ శ్రీనివాస్, గౌస్, రాములు, లక్కాకుల శ్రీనివాస్ మరియు మహిళా ఉద్యోగినులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఈ జిఎం ఆఫీస్లో ఏర్పాటు చేసినటువంటి మన జిఎం కమిటీ సభ్యులు సివి రమణ గారికి, అదేవిధంగా ఇక్కడ పిట్ కార్యదర్శి సృజన గీతిక గారికి, అదేవిధంగా కేకే5 పిట్ కార్యదర్శి సంపత్ గారికి, వర్క్మెన్ ఇన్స్పెక్టర్ వెంకన్న గారికి, అసిస్టెంట్ పిట్ బొమ్మ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరిమణులందరికీ కూడా మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఏఐటిసి తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు రమణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మీ అందరికీ తెలిసిన విషయమే, మహిళలు కూడా మగవారికి ధీటుగా ఈరోజు అన్ని రంగాలలో కూడా మహిళలు మరి రాణిస్తున్న సంగతి. మరి ఈరోజు క్షిపణుల దగ్గర నుంచి కూడా అంతరిక్షం వరకు కూడా మరి మహిళలు మరి ఇందులో పాల్పంచుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు మన సింగరేణిలో అయితే మీ అందరికీ తెలిసిన విషయమే, ఈరోజు మహిళలు ఈరోజు కొంతమంది మేము గనిలో మేము కూడా దిగుతాం, మేము కూడా పనిచేస్తాం, డంపర్లు నడుపుతాం, అన్ని రంగాలలో మేము కూడా సమానంగా పనిచేస్తున్నాం అని చెప్పేసి ఈరోజు ముందుకు రావడం అనేది నిజంగా అది గర్వించదగ్గ విషయం. హ్యాట్సప్ మన మహిళా సోదరి మనందరికీ. తెలంగాణలో 20% కమిషన్ల రాజ్యం నడుస్తోందని, కర్ణాటకలో ఇలా కమిషన్లు నడవడం వల్ల అక్కడ ప్రభుత్వాన్ని మార్చారు. మరి ఇప్పుడు తెలంగాణలో బహిరంగంగా కమిషన్ల దందా నడుస్తోందని, కేవలం తమకు కమిషన్లు ఇచ్చేవారికే బిల్లులు విడుదల చేస్తున్నారన్నారు. మంత్రులు కమిషన్ల దందాలు చేస్తున్నారు. సచివాలయం నుండి నేరుగా కమిషన్ల దందా నడుస్తుందని, 15 నెలల్లో ఏ కాంట్రాక్టర్కు ఎంత ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని, మంత్రులు కమిషన్ల దందాలు ఆపేసి అందరికీ సక్రమంగా బిల్లులు విడుదల చేయాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. లేదా వాళ్ళ ఆకాంక్షని తెలియజేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. నిన్న మొన్న జరుగుతున్న సంఘటనలు చాలా దురదృష్టకరం. ఇది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సరి చేసుకోవాలి. ఈ కమిషన్లు మనం కర్ణాటకలో చూసినాం, ఇంత బహిరంగంగా కమిషన్లు తీసుకొని ఇబ్బందులు పెడుతున్నారు కాంట్రాక్టర్లు అన్న దాని మీదనే అక్కడ ప్రజలు ఆడ ప్రభుత్వాన్ని మార్చిండ్రు. దురదృష్టవశాత్తు ఇవాళ తెలంగాణలో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ కమిషన్ల దందాను వెంటనే ఆపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో పాపం చిన్న చిన్న కాంట్రాక్టర్లు అందరూ వెంటనే ప్రతి ఒక్కరి బిల్లు చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని బిల్లులు చెల్లించింది కాంట్రాక్టర్లై, ఎవరెవరికి చెల్లించింది బయట పెట్టాల్సిన అవసరం ఉంది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా. కేవలం పెద్ద కాంట్రాక్టర్లకు కొద్ది మందికి వాళ్ళకి ఎక్కువ కమిషన్ వచ్చే చోట మాత్రమే మంత్రులు ఆ స్థాయి పై స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయి కార్యాలయం నుంచి మాత్రమే వచ్చిన ఫోన్లకు వాళ్ళకు ఇస్తున్నట్టుగా చిన్న కాంట్రాక్టర్లు అందరూ కూడా ఆరోపిస్తున్నారు. దీనిపైన వెంటనే శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. తెలంగాణలో గత 15 నెలల కాలంగా పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంబోవడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభనాయుడు దంపతులు, ఎమ్మెల్యే ట్రస్ట్ ఫౌండర్ మల్లికార్జున లతా ఆచారి ఆధ్వర్యంలో పూలదనమ్మ, గణేష్, ఫోటో స్టూడియో అధినేత పుష్పలత గారికి టైలరింగ్ చేస్తున్న లత, కూరగాయలు, తాళాలు, వివిధ వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి
అలాగే అన్నదానంలో క్యూ లైన్లో వచ్చిన మహిళలను సత్కరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న చండీ ప్రభ, హుస్సేన్, మురళి, వాసుదేవన్. ఇక్కడ మన అమ్మఒడి ట్రస్ట్, లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్, అలాగే ఎమ్మెల్యే ట్రస్ట్ అనేది కొత్తగా ఒక ట్రస్ట్ పెట్టాము. చిన్న కానుక ఇక్కడ వచ్చిన పేదవాళ్ళకి సన్మానం చేసేదానికి గాను మా రెడ్డమ్మ గారు వచ్చినారు. ఆమె సన్మానం చేస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొంతమంది స్వయం శక్తితో జీవించే కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని సన్మానించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మా చెల్లెమైనటువంటి పుష్ప గారు గత గణేష్ స్టూడియో అధినేతగా కొన్ని సంవత్సరాలుగా ఉన్నారు. మాకు 16 సంవత్సరాల ముందు పరిచయం అయింది. అప్పటి నుంచి మాకు అన్నా చెల్లెల అనుబంధం. అదేవిధంగా ఈరోజు మొట్టమొదట ఆమెను, ఆమె సిబ్బందిని ఘనంగా సన్మానించడం చాలా హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమం ఎవరు చేస్తున్నారంటే అమ్మఒడి ట్రస్ట్ మరియు ఎమ్మెల్యే ట్రస్ట్ ఇరువురు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, కూటమి ప్రభుత్వ సూపర్ 6 పథకాలు ఏమైనాయి అంటూ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏలేశ్వరం బాలాజీ చౌక్ సెంటర్లో సిపిఐఎంఎల్ ప్రగతిశీల మహిళా సంఘం నాయకత్వంలో ప్రశ్నిస్తున్న మహిళా సంఘాలు, కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు, వాగ్దానాలు నీటి బుడగలేనా? ఏలేశ్వరం బాలాజీ చౌక్ సెంటర్లో సిపిఐఎంఎల్ ప్రగతిశీల మహిళా సంఘం నాయకత్వంలో మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తూ సౌత్ సెంటర్లో నిరసన ప్రదర్శన, జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసే విధంగా అట్టి సభలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని మహిళా సంఘం నాయకురాలు గంటేడి పెద్దనాగమణి అన్నారు. ఈవేళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8. ఈ సందర్భంగా ఏలేశ్వరంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ యొక్క మహిళా దినోత్సవం ఏదైతే ఉందో చెప్పుకోవడానికి ఈ యొక్క పాలకులు ఎవరైతే ఉన్నారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూపర్ 6 పథకాలు అనేటువంటి ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత నీటి పుడకల్లాగే వేళ కనిపిస్తూ ఉన్నాయి. ఏమైంది? తల్లికి వందనం ఏమైంది? అలాగే ఈ యొక్క ఉచిత బస్సు ఏమైంది? ఈ మహిళా డాక్టర్ల రుణమాఫీ అన్నారు, అది ఏమైంది? అసలు ఈ సూపర్ 6 పథకాలు అనేటువంటి జరుగుతాయా? జరగవా? రైతు రుణమాఫీ లేదు, ఏమీ కనిపిస్తా లేదు. ఏంటి ఈ యొక్క పూర్వకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి మహిళల ఓట్లను ఈవేళ వాళ్ళు వేయించుకుని ఈవేళ మోసం చేయడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఈ ఏలేశ్వరం ప్రాంతంలో మహిళలపై చాలా దారుణమైనటువంటి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మహిళలకి ఈ యొక్క రక్షణ లేకుండా పోయింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మహిళా సమస్య చెప్పుకుంటే సరైనటువంటి పరిష్కార మార్గాలు ఈవేళకి లేవు. మరి చట్టాలన్నీ కూడా ఈ యొక్క మహిళలకు ఉపయోగపడుతున్నాయంటే ఏ విధమైనటువంటి ఉపయోగపడలేదు. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరి దేనికి చెప్పుకోవాలా? మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు ఈవేళ ఈ యొక్క చట్టసభల్లో మహిళలకి ఎంతో ఉన్నతమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవన్నీ కూడా నీటి బుడగలుగానే మిగులుతున్నాయి తప్ప
మహిళలకి ఇవాళకి న్యాయం జరగలేదని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మేము ఈ యొక్క తెలియపరచడం జరుగుతుంది. ఎప్పటికైనా ప్రభుత్వం మార్చుకుని మహిళలకు చట్టసభల్లో ఉన్నతమైన రిజర్వేషన్ కల్పించాలి. మహిళలకు జరుగుతున్న అత్యాచారాలను ఖచ్చితంగా వాటిపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. రోడ్లపై చిక్కుకుపోయిన కేబుల్ వైర్లు స్తంభాలకు ప్రమాదకరంగా వేలాడుతూ ఉండటం, వాటిలో కొన్ని నేల నుండి కేవలం 4 అడుగుల ఎత్తులో ఉండడం నగర వ్యాప్తంగా ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో కాలిబాటలపై వైర్లు పడి ఉండడం పాదచారులకు మరియు ప్రజలకు ప్రమాదం కలిగిస్తోంది. నాచారంలో ఓ వ్యక్తి త్రుటిలో ప్రమాదం నుండి తప్పించుకొని స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీస్ స్టేషన్లో విధులు రాసినటువంటి మహిళా సిబ్బందిని శాలువాతో మొమెంటోతో సత్కరించడం జరిగింది. అలాగే హౌస్ కీపింగ్ మహిళలకు చీరలు బహుమతిగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళల పట్ల గౌరవంగా మెదలాలని, ప్రతి పురుషుడు మహిళలను గౌరవించిన రోజు సమాజంలో శాంతి విరజిల్లుతుందని ఈ సందర్భంగా జీడిమెట్ల ఇన్స్పెక్టర్ తెలియజేయడం జరిగింది. కనకయ్య గారు మాట్లాడుతూ, తల్లిగా, భార్యగా, చెల్లిగా, కూతురుగా ఉంటూ ఎన్నో రకాల విధులు నిర్వహిస్తున్నటువంటి మహిళలను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేయడం జరిగింది. అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడుతో కలిసి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు వ్యవసాయ మరియు సహకార మార్కెటింగ్ పశుసంవర్ధక మత్స్య శాఖ మంత్రులు పెద్దలు శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారు, మన జిల్లా కలెక్టర్ గారు శ్రీ మహేష్ కుమార్ గారు, నా సహచరులు ప్రభుత్వ విప్ శ్రీ బుచ్చుబాబు గారు, జేసీ గారు, ఆర్డీ గారు, ఆంధ్ర చైర్మన్ గారు స్వామినాయుడు గారు, రంగబాబు గారు, మీ యొక్క స్థానిక శాసనసభ్యులు ప్రీత నాయకులు శ్రీ ఐదోపతుల ఆనందరావు గారు, ఎస్పీ గారు కృష్ణారావు గారు, సోదరులు ఎమ్మెల్సీ శ్రీ గురుపూడి సూర్యనారాయణ గారు, సోదరులు ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ గారు, పివి రాఘవ గారు, వేదిక 50 మంది పెద్దలకు నేటి కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రధానంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభ సందర్భంలో ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కాకినాడ రూరల్ ద యూనివర్స్ బెస్ట్ కిటీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. కాకినాడ రూరల్ కాటూరి కన్వెన్షన్ హాల్ పక్కనున్న ప్రసాద్ మ్యాన్షన్ నందు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రూప్ సభ్యులందరూ కలిసి కేక్ కట్ చేసి ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. స్వీట్లు పంపిణీ చేసి మలబార్ గోల్డ్ వారు ఇచ్చిన హౌజీ గేమ్ ఆడారు. ఈ గేమ్లో గెలిచిన విజేతలకు మలబార్ గోల్డ్ తరపున బహుమతులు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని,
మహిళలు మగవారికి ఎందులోనూ తక్కువ కాదని, అలాగే ప్రతి స్త్రీ విజయం వెనకాల మగవారు కూడా ఉన్నారని, వాళ్ళ ప్రోత్సాహం వల్లనే తాము సమాజానికి సేవ చేయగలుగుతున్నామని, గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తారని, ముఖ్యంగా తమకి గిఫ్ట్లు అందించిన మలబార్ గోల్డ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేము మా యూనివర్స్ బెస్ట్ కిట్టి పార్టీ తరపు నుండి ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ఇలా ఎప్పుడూ కూడా ఇంకా బాగా చేసుకోవాలని మేము ఈ కిట్టి పార్టీ తరపున చారిటీలు స్టార్ట్ చేసామండి. అలాగే పెద్ద చారిటీలు కూడా చేస్తున్నాము. ఇక ముందు ఫ్యూచర్లో కూడా మా మెంబర్స్ అందరూ కూడా మాకు సహకరిస్తున్నాం. వాళ్ళని మేమందరూ ఇంకా చదువుకునే విద్యార్థులకి, పూర్ పీపుల్కి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి చాలా చేద్దామని అనుకుంటున్నాము. మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి మైసమ్మగూడలోని మల్లారెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో మల్లారెడ్డి యూనివర్సిటీ ఛాన్సలర్ కల్పన, వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ మాధవీలత, విద్యార్థినులు పాల్గొన్నారు. సర్వం మహిళామూర్తులేనని, వారు లేనిదే సృష్టి లేదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తపేట పంచాయతీ కార్యాలయంలో ఎమ్మెల్యే సత్యానందరావు మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యత్ర నార్యేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని తెలిపారు. అలాంటి స్త్రీలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. అమ్మగా, సోదరిగా, భార్యగా, మగవారి జీవితానికి తోడుగా ఉండే స్త్రీకి ఈరోజు ఒక్కరోజే కాదు ప్రతిరోజు మహిళా దినోత్సవమే అని తెలియజేస్తున్నానని తెలిపారు. మహిళలకు తగిన గౌరవం, మర్యాద, గుర్తింపు ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్న శుభ సందర్భంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గ్రామ ప్రథమ పౌరురాలు శ్రీమతి బోసి జయలక్ష్మి గారు, వారిని గౌరవించుకోవడానికి మహిళా లోకానికి చక్కటి సందేశం ఇస్తూ వివిధ వృత్తుల్లో సేవలు అందిస్తున్నటువంటి సర్పంచులుగా బోసి జయలక్ష్మి గారు, దోనపోయిన
నా నవదీప గారు, సాధు వెంకటలక్ష్మి గారు, కొడుపూడి మొడిపూడి సర్పంచ్ గారు కొడుపూడి రామలక్ష్మి గారు, మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక మహిళ, మన ఆర్థిక మంత్రి, ఈ దేశానికి ఆర్థిక వ్యవస్థ నడిపించే ఒక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక మహిళ, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక హోంమంత్రి, ఈనాడు మన ప్రజల యొక్క రక్షణ మంత్రి, ఈనాడు ఒక మహిళ వంగలపూడి అనిత గారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి వినూత కోట శ్రీకాళహస్తి పట్టణంలోని వారి నివాసం వద్ద శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో పనిచేస్తున్న మహిళా డైలీ కార్మికులకు సన్మానం చేసి ప్రతి ఒక్కరికి చీరలు పంపిణీ చేయడం జరిగింది. మున్సిపాలిటీ కార్మికులు మరియు పార్టీ వీర మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. ప్రతి ఒక్క తల్లికి, చెల్లికి, మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహిళల దినోత్సవంగా ప్రతి ఒక్కరం జరుపుకుంటున్నాం. కానీ ప్రతిరోజు మహిళల దినోత్సవమే చెప్పాలంటే. అంటే మహిళ అంటేనే మహిళ లేకపోతే ఏ పని జరగదు ఇంట్లో. అలాంటి మహిళ ఇంట్లో అన్నీ చూసుకుంటూ, పిల్లల్ని పెంచుతూ, అటు మెట్టినింటిని పుట్టినింటిని ప్రతి ఒక్కటి మేనేజ్ చేస్తూ, ఇటు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, ప్లస్ మీడియా రంగంలో ఉండే వాళ్ళు ఉంటారు, అండ్ డాక్టర్స్, చాలా లైక్ పోలీస్ డిపార్ట్మెంట్, ఇలా ఇప్పుడు చెప్పుకుంటూ పోతే అన్నిట్లో ఉన్నారు ఈ ఫాస్ట్ కల్చర్లో. అండ్ ఇప్పుడున్న ఈ ఫాస్ట్ కల్చర్లో ప్రతి ఒక్క మహిళ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అలానే మహిళలు అంటే ఇంకా ఎక్కడో ఒక చోట చిన్న చూపు మనం చూస్తున్నాము ఈ ట్రైబల్ ఏరియాస్లో. అలా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్క మహిళని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకొస్తున్నాము. శ్రీకాళహస్తి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన టీడీపీ పట్టణ అధ్యక్షులు జి వినయ్ కుమార్. ఈ సమావేశంలో మాట్లాడుతూ శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, సుధీర్ రెడ్డి చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని, ఇటువంటివి ఇకనైనా మానుకోవాలని ఎస్సీవీ నాయుడుకి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో చెంచయ్య నాయుడు, మునిరాజు నాయుడు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మిత్రులకి మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకందరికీ కూడా నమస్కారం. గౌరవనీయులు శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు శాసనసభలో ఒక భూమి అన్యాక్రాంతం అవుతుందని 0 అవర్లో లేవనెట్టిన సందర్భంగా అది చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఓటేరు చెరువు.